వేమన పద్యాలు సిరీస్లో 32వ పద్యం. ఎరుకమాలు జీవి ఎంత కాలం బుండి చచ్చి పుట్టుచుండు సహజముగను. ఎరుక మరచు చోటు నెరుగుట బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి, ఎరుకమాలు జీవి ఎంత కాలం బుండి చచ్చి పుట్టుచుండు సహజముగను. ఎరుక మరచు చోటు నెరుగుట బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం: ఎరుకమాలు జీవి అంటే ఎరుక లేని జీవి, ఎరుక లేని మనిషి, జ్ఞానం లేని మనిషి. ఇక్కడ ఎరుక అంటే బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం లేని మనిషి. ఎంత కాలంబు ఉండి, ఎంత కాలం నుండి అంటే ఎంత చాలా కాలం నుండి, చచ్చి పుట్టుచుండు, చచ్చి పుడుతూ ఉంటాడు అని. అంటే మోక్షం లేకుండా చనిపోయి మళ్ళీ పుడుతూ ఉంటాడు. మోక్షం అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టుక అనేది ఉండదు, మళ్ళీ జన్మ అనేది లేకుండా మోక్షం పొందుతాడు. అలా మోక్షం లేకుండా ఎంతకాలమైనా చచ్చి మళ్ళీ పుడుతూ ఉంటాడు. ఎవరు? జ్ఞానం లేని జీవి. సహజముగను, ఇది సహజంగా జరుగుతూనే ఉంటది. అలా జన్మలు ఎత్తడం అనేది సహజంగా జరుగుతుంది. ఎరుక మరచు చోటు, అలాంటి జ్ఞానాన్ని కూడా మరపించే చోటు. నెరుగుట బ్రహ్మంబు, అలాంటి జ్ఞానాన్ని కూడా మర్చిపోయేలా చేసే చోటే, ఆ చోటుని ఎరగటమే, ఆ చోటు గురించి తెలుసుకోవడమే అదే బ్రహ్మంబు అంటే బ్రహ్మజ్ఞానం. భావం: బ్రహ్మం గూర్చి ఎరుక లేనివాడు అనేక జన్మలు చస్తూ పుడుతూ ఉంటాడు. ఎరుకను కూడా మరచిపోయే చోటు ఒకటి ఉంది, అది ఏ బ్రహ్మం.